Hey guys, welcome back to our ఛానల్. సో రైట్ నౌ ఆఫీస్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి లాగౌట్ అయిపోయి డైరెక్ట్గా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళిపోదాము. సో ఈరోజు నా బైక్కి ఫస్ట్ సర్వీస్ అండ్ నాకు రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త. ఎందుకంటే ఇప్పుడు ముందు వరకు కూడా నాదంతా కూడా టీవీఎస్ఏ. సో దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ వాళ్ళు ఎంత టైం తీసుకుంటున్నారు ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలిసి ఇది పార్ట్ 1. సో పార్ట్ 2లో మీకు సర్వీస్ ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను. అంటిల్ దెన్ ఎంజాయ్ ద రైడ్ ఇన్ బెంగళూరు. Right now we are at service center. We have dropped our bike, as you can see there. And నేను బుక్ చేసుకోవాలి ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. 1 డే టైం పడుతుందని చెప్పారు వాళ్ళు. సో బై టుమారో ఈవినింగ్ ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఎలా ఉందో ఐ గివ్ ద ఫీడ్బ్యాక్ ఆల్సో. ఓకే, దిస్ ఈజ్ ద రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అండ్ లోపలికి వెళ్తే సర్వీస్ సెంటర్. స్టార్టెడ్ టు హోమ్. The next day. Hey guys, welcome back. So tomorrow ఇస్తా అని చెప్పారు కదా. సో రైట్ నౌ వీఆర్ ఎట్ సర్వీస్ సెంటర్. సో బైక్ డెలివరీ తీసుకోవడానికి వచ్చాను. తీసుకున్నాక రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. సర్వీస్ సెంటర్ నుంచి బైక్ని అయితే తీసుకొచ్చేద్దాం బయటికి. సో ఇక్కడ నుంచి హోమ్కి డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోదాము. నా ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు సర్వీస్. ఏంటంటే నేను అరౌండ్ 4కి నేను నా బైక్ని అక్కడ డ్రాప్ చేసా. వాళ్ళు అరౌండ్ 6-6:30కి కాల్ చేసి సర్వీస్ అయిపోయిందని చెప్పారు ఫస్ట్ సర్వీస్. సరే నేను రేపు వచ్చి తీసుకెళ్తాను. సో రేపు తీసుకెళ్ళిన తర్వాత నన్ను టెస్ట్ రైడ్ చేయమన్నారు. సో టెస్ట్ రైడ్ చేశాను. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. సో వెంటనే పేమెంట్ చేసి బైక్ తీసుకున్నా. అండ్ వాళ్ళు నాకు కొన్ని ఇన్సైట్స్ కూడా ఇచ్చారు. ఏంటంటే ఇది ఫస్ట్ 10 కిలోమీటర్స్ కంటిన్యూ రన్ చేయండి, కంటిన్యూ రన్ చేస్తే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ అలా కొన్ని ఇన్సైట్స్ ఇచ్చారు. నా వైపు నుంచి చూసుకుంటే ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. నాకైతే గుడ్ రివ్యూ ఇచ్చాను నేనైతే సర్వీస్కి. ఎందుకంటే ఇప్పుడు దాకా నాకు ఏ సర్వీస్ సెంటర్లో కూడా 3 అవర్స్లో సర్వీస్ చేసి ఇవ్వలేదు. మినిమం 1 or 2 days తీసుకున్నారు. వీళ్ళు కూడా ఫస్ట్ 1 డేనే చెప్పారు, కానీ
3 hours నాకు వాట్సాప్కి మెసేజ్ వచ్చింది దట్ యువర్ సర్వీస్ ఇస్ డన్. ఎనీవేస్, బైక్ అయితే చాలా పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంది. అండ్ సర్వీస్ కాస్ట్ వచ్చేటప్పటికి నాకు అరౌండ్ 2000 చేంజ్ వచ్చింది ఆఫ్టర్ లేబర్ ఛార్జ్ తీసేసిన తర్వాత, ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ ఫ్రీ కాబట్టి. బట్ ఐ థింక్ ఇట్స్ వర్త్ ఫర్ దీస్ 450cc బైక్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, see you. Tata. Bye bye.